పేదరాజ్ పెద్దమ్మా, అట్లు చాలా బాగున్నాయి. నువ్వు వేసే అట్లైనా నువ్వు చెప్పే కథలైనా మాకిష్టం. పెద్దమ్మా, అప్పటినుంచి చూస్తున్నాను ఆ ముగ్గురు బొమ్మ నాదంటే నాదని గొడవ పడుతున్నారు కదా. ఆ ముగ్గురులో ఆ బొమ్మ ఎవరికి చెందడం న్యాయం? గమనించాను. ఆ గొడవకు పరిష్కారం తెలియాలి అంటే నేను మీకొక కథ చెప్తాను. అనగనగా విశ్వనాథపురం అనే గ్రామంలో స్వర్ణనందుడనే యువకుడు ఉండేవాడు. అతను యవ్వనవంతుడు, మన్మధుణ్ణి తలదన్నే అందగాడు, చక్కని దేహదారుఢ్యం కలవాడు. మంచి సుగుణాలు కలిగిన భార్య కోసం వెతుకులాడుతుండగా ఏమి జరిగిందంటే, స్వర్ణనందా, 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 రేపు పెళ్లి చూపులు పెట్టుకుని ఆ కార్యక్రమం గురించి మాట్లాడుకుందామంటే ఎక్కడికి వెళ్ళాడు? ఆహా, ఎంతటి అందం! ఇంతటి అందగాడితో ఒక్క మాట కలిపినా చాలును కదా, జన్మ ధన్యమగును. నీతో మాట కలుపుతున్నందుకు క్షమించాలి. ఎంత మాట! ఎంతటి పుణ్యం చేసుకుంటే ఇంతటి భాగ్యం దక్కుతుంది? సెలవివ్వండి. మేము ఈ గ్రామానికి కొత్త. ఇచట కళింగపాత్రుడని ఆయన నివాసమెక్కడో తెలుసునా? నేను ఆయన కుమార్తెని. వెతకబోయిన తీగ కాలికి తగిలిందన్నమాట. చూడండి, రేపు మిమ్మల్ని చూసుకోవడానికొచ్చేది నేనే. అవునా? అవును. ముందుగా రావడానికి కారణం ఉంది. నేను చేసుకోబోయే అమ్మాయిలో నాకు నచ్చే సుగుణాలు కొన్ని ఉండాలి. రేపు అందరి ముందు మీరు నాకు నచ్చలేదని చెప్పి మిమ్మల్ని కించపరచలేను. అందుకని ముందుగానే మీతో మాట్లాడదామని వచ్చాను. అదృష్టం కొద్దీ మీరు ఎదురుపడ్డారు. ఇది మీకు విడ్డూరంగానే అనిపించొచ్చు. లేదు లేదు, మీ పద్ధతి నాకు నచ్చింది. మీకు నచ్చాల్సిన సుగుణాలు నాలో ఉన్నవా? సరే, నేను మీకు 3 ప్రశ్నలు వేస్తాను. ఆ 3 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి నేను మీకు నచ్చితే తప్పకుండా వివాహం చేసుకుంటాను. మొదటి ప్రశ్న, మీకు తెలిసిన 2 గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పండి. గొప్ప వ్యక్తులంటే ఇంకెవరు? పరిపాలించే మహారాజు, మహామంత్రి. రెండవ ప్రశ్న, అన్నిటికన్నా గొప్ప బంధం ఏది? భార్యాభర్తల బంధం. మూడవ ప్రశ్న, భార్య ఎక్కువ, భర్త ఎక్కువ? వయసులో పెద్దవాడు కాబట్టి భర్తే ఎక్కువ. నేను వేసిన 3 ప్రశ్నలకి మీరు సరైన సమాధానం చెప్పలేకపోయారు. మీ మనస్తత్వం వేరు, నా మనస్తత్వం వేరు. మనం కలిసి జీవిస్తే మనస్పర్ధలు రావచ్చు. మీకు మంచి భర్త రావాలని కోరుకుంటున్నాను. సెలవు. పెళ్లి చూపులు ఎందుకొద్దంటున్నావు నాయనా? అమ్మాయి నేను చూశానమ్మా, నాకు నచ్చలేదు. తెచ్చిన సంబంధాలన్నీ ఏదో వంక చెప్పి తప్పించుకుంటున్నావు. నీ పద్ధతి నాకు అర్థం కావడం లేదు. నీ పెళ్లి కళ్ళారా చూడాలని నా తాపత్రయం. నా ఆఖరి కోరిక తీర్చలేవా నాయనా? నన్ను క్షమించు. నాకు 3 మాసాల గడువు ఇవ్వు. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను.
అమ్మా, అమ్మలగన్న అమ్మవి, బిడ్డల వల్ల తల్లి పొందే వ్యథ ఎటువంటిదో నీకు తెలియనిదా? నా తల్లి నా వల్ల మనోవ్యథ చెందుతున్నది. నా వివాహం కనులారా తిలకించాలని కలలుగంటోంది. బిడ్డలను కన్న ఏ కన్న తల్లికైనా అటువంటి ఆశ ఉండడం సహజమే కదా. నేనిప్పటి వరకు ఎటువంటి కన్య భార్యగా రావాలని కోరుకుంటున్నాను. అటువంటి లక్షణములు గల కన్యను చూపించు. నీకు గొప్ప కానుకని సమర్పించుకుంటాను. స్వర్ణనంద, నువ్వు కోరుకున్నట్టుగానే అందమైన కన్య దొరుకుతుంది. నీకు వివాహం జరిగిన మరుసటి రోజు నీ భార్య మిక్కిలి ఇష్టపడేదేదో దానినే నాకు ముగ్గుగా చెల్లించాలి. ఆహా, ఎంతటి సౌందర్యం! ఆ అమ్మవారే నాపై దయచూపి ఈ కన్యను కళ్ల ముందు కనిపించేలా చేసిందేమో. వివాహమాడితే ఇటువంటి కన్యనే వివాహమాడాలి. నా పేరు స్వర్ణనందుడు. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు సుమలత. మిమ్మల్ని చూడగానే నా మనసుకు నచ్చారు. మీకిష్టమైతే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. ఆ విషయంలో మీతో మాట్లాడాలి. ముందు పెద్దవాళ్లతో మాట్లాడండి. తప్పకుండా. కానీ వాళ్లతో మాట్లాడే ముందు మీతో కొంచెం మాట్లాడాలి. ఏమిటది? అడగండి. మొదటి ప్రశ్న, మీకు తెలిసిన ఇద్దరు గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పండి. తల్లి, తండ్రి. వారికన్నా గొప్పవాళ్ళు ఎవరుంటారు? సరే, ఇక రెండవ ప్రశ్న, అన్నిటికన్నా గొప్ప బంధం ఏది? అన్ని బంధాల కన్నా తల్లి బిడ్డల బంధమే గొప్పది. మూడవ ప్రశ్న, భార్యాభర్తలలో ఎవరు ఎక్కువ? ఇద్దరూ సమానమే. నాకు నచ్చిన సుగుణాలు మీలో ఉన్నాయి. ఆగండి ఆగండి. మీకు నచ్చిన సుగుణాలు నాలో ఉన్నాయి. మరి నాకు నచ్చిన సుగుణాలు మీలోనూ ఉండాలిగా. నన్ను పెళ్లి చేసుకునేవాడు రూపవంతుడు, గుణవంతుడు, ధైర్యవంతుడై ఉండాలనుకున్నాను. మిమ్మల్ని చూడగానే రూపవంతుడని తెలుసుకున్నాను. మీ సుగుణాలను బట్టి మీరు గుణవంతుడని తెలుస్తుంది. ఇక మిగిలింది ధైర్యం. నేను ధైర్యవంతుడని తెలియజేయడానికి ఏం చేయాలో చెప్పండి. ఇక్కడికి 1000 ఆమడల దూరంలో ఒక అరణ్యం కలదట. ఆ అరణ్యం మధ్యలో ఒక చెట్టుకు స్వర్ణ రూపంలో దగదగా మెరిసే స్వర్ణ పుష్పం కలదట. ఆ స్వర్ణ పుష్పం తీసుకొచ్చి నాకిస్తే మీరు ధైర్యవంతుడని నేను నమ్ముతాను. ఇంకెందుకు ఆలస్యం? మంచి శుభముహూర్తం చూసుకొని బయలుదేరండి. ఇంతటి సౌందర్యవతి చూపించిన ఘడియల కన్నా శుభగడియలు వేరే ఉంటాయా? ఇప్పుడే వెళ్తాను. స్వర్ణ పుష్పం.
ఇప్పుడు మాట్లాడండి మా తల్లిదండ్రులతో. అయ్యా, నా పేరు స్వర్ణనందుడు. ఆస్తిపాస్తులున్నాయి. బ్రహ్మచారిణి. మీరు అంగీకరిస్తే మీ కుమార్తెను వివాహమాడాలనుకుంటున్నాను. సుమా, ఈ పండు వెన్నెలలో నువ్వు అత్యంత సౌందర్యరాశిలా మెరుస్తున్నావు. ఇది చూడు, ఇది గుర్తుందా? స్వర్ణ పుష్పం, నీకు అత్యంత ఇష్టమైనది. నేను అమితంగా ఇష్టపడేది ఏది కాదు. అదేమిటి? నీకు ఇష్టమన్నావనేగా కష్టమైనా తెచ్చి ఇచ్చినది. ఈ స్వర్ణ పుష్పం మిమ్మల్ని నన్ను కలిపిన అందమైన తీపి గుర్తు మాత్రమే. నాకు ఎంతో ఇష్టమైనది, నేను మిక్కిలి మక్కువ పెంచుకున్నది, ఇంకా ఇంకా చూడాలనిపించేది చంద్రుని వలె వెలిగే మీ ముఖార విందం నాకు అత్యంత ఇష్టమైనది. రా తమ్ముడు, ఎలా ఉన్నావురా? ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందక్క. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అంతా కుశలమే. బావగారెక్కడా? అదిగో మాటల్లోనే వచ్చారు. ఏం బావుమరిది, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. అక్కనే మిమ్మల్ని పండక్కి ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చాను. వెళ్ళొస్తానత్తయ్యా. మంచిదమ్మా, వెళ్ళిరండి. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాం. మీరు నన్ను, నేను మిమ్మల్ని మొదటిసారిగా చూసింది ఇక్కడే. మనం ఈ ఆలయ ప్రాంగణంలోకి వచ్చి 6 మాసాలైంది కదూ? నేనిప్పుడే వస్తాను, మీరిక్కడే ఉండండి. అమ్మా, నన్ను క్షమించు. నేను కోరగానే నా కోరికను మన్నించి కోరుకున్న లక్షణాలున్న కన్యతో నాకు వివాహం జరిపించావు. సుఖ సంతోషాలలో తేలియాడి నీ మొక్కును చెల్లించలేకపోయాను. ఆలస్యం చేసి మహా అపరాధం చేశాను. నా భార్య మిక్కిలి ఇష్టపడేదాన్ని నీ మొక్కుగా చెల్లించమన్నావు. నా భార్య మిక్కిలి ఇష్టపడేది నా ముఖార విందాన్ని. దానినే నీకు సమర్పించుకుంటాను. తమ్ముడు, మీ బావగారు ఆలయంలోకి వెళ్ళి చాలా వేళయింది. ఆయన వెళుతూ మనిద్దరినీ ఇక్కడే వేచి ఉండమన్నారు. భార్యగా ఆయన మాటను నేను జవదాటలేను. కనుక నువ్వు ఆలయంలోకి వెళ్ళి చూసిరా. అయ్యో, ఎంతటి ఘోరం జరిగిపోయింది. నువ్వు మమ్మల్ని తీసుకుపోవడానికి రావడం వల్లే నా భర్త ప్రాణాలు కోల్పోయాని మా అక్క నిందిస్తే నేనేం చెప్పను? తోడపుట్టిన దాని పసుపు కుక్కలు పోవడానికి కారణమైన నా వంటి కిరాతకుడు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాడా? ఇంతటి ఘోరానికి ప్రత్యక్ష సాక్షినైన నేను బ్రతుకుంటే ఏం ప్రయోజనం? ఎంతసేపు ఏం చేస్తున్నారు? ఆయన కోసం తమ్ముడిని పంపించాను. వాడు కూడా ఇంకా రాలేదు. ఏమై ఉంటుంది? అయ్యో, తమ్ముడు!
అనుకున్నావా? భర్తని తమ్ముడిని ఇలా చూసి నేను బ్రతకుండగలనా? శిరచ్ఛేదం నీకు ఆనందాన్ని ఇస్తుందంటే నా శిరస్సు కూడా ఖండించుకుంటాను. ఆగు. భక్తుల రక్తపాతాన్ని చూసి ఆనందిస్తాననుకోవడం పొరపాటు. నీ భర్త తొందరపాటు వల్లే ఇలా జరిగింది. నీ భర్త తమ్ముడి శిరస్సులను వారి మొండెములతో కలుపు. వాళ్ళు తిరిగి బతుకుతారు. అయ్యో, ఎంత అపరాధం జరిగిపోయింది. భర్త శిరస్సును తమ్ముడికి, తమ్ముడి శిరస్సును భర్తకి అమర్చనే. అమ్మా, ఏంటమ్మా ఈ ఘోరం? అవమాన భారంతో నా గుండె పగిలిపోతుంది. నేను బ్రతకుండకూడదు, నేను బ్రతకూడదు. ఇప్పుడు చెప్పండి పిల్లలు, సుమలత వారిద్దరిలో ఎవరిని భర్తగా స్వీకరిస్తుంది? నేనే చెప్తాను. మానవునికి గుర్తింపునిచ్చేది శిరస్సు. దానివల్లనే మనుషులను గుర్తిస్తాం. కనుక సుమలత భర్త శిరస్సు, తమ్ముని మొండె ఉన్నవాణినే భర్తగా స్వీకరించటమే ధర్మం. అలాగే కాళ్ళు తయారు చేసింది రవి అయినా, చేతులు తయారు చేసింది గోవిందైనా, ముఖం తయారు చేసిన రాముకే ఆ బొమ్మ సొంతమవుతుంది.